సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే పూజా మందిరం. ఎక్కడికి వాస్తు చూడడానికి తీసుకెళ్ళినా ఇంట్లోకి వెళ్ళగానే చూపిస్తారు. గురుగారు చూడండి, మేము ఈశాన్యంలో పూజా మందిరం కట్టుకున్నామండి, ఎంత చక్కగా కట్టుకున్నాం, అయినా మాకు ప్రాబ్లం తప్పట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం. మరి ఈశాన్యంలో పూజారం కట్టుకున్నాం, ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు కదా అంటే నేను వాళ్ళని అడుగుతాను, అమ్మ ఎవరు చెప్పారు మీకని. మేము కొన్ని పుస్తకాలు చదివామండి, లేదా వాస్తవాలే చెప్పారు మాకు ఇలా ఈశాన్యంలో పూజారం కట్టుకోమని, కట్టుకున్నాం. ఇది మహాఘోరమైన తప్పు. ఫండమెంటల్ వాస్తు ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈశాన్యంలో పూజారం కట్టుకోమని చెప్పరు. అంటే జనాలు ఏమంటారంటే ఈశాన్య ఈశ్వరుడు స్థానం కదా. దేవుడు ఎక్కడ ఉండడండి? ప్రతి చోట ఉంటాడు, సర్వాంతర్యామి. మనమే ఎక్కడో ఒక చోట ఉండాలి, వాడు అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి. ఎక్కడ వీలుంటే అక్కడ దండం పెట్టుకోవాలి, కానీ తీసుకెళ్ళి ఈశాన్యంలో పూజారం మాత్రం కట్టుకోకూడదు. ఫండమెంటల్ బ్లండర్. చెప్పేవాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి ప్రాక్టికల్గా అనుభవం లేదు. చెప్పేవాడి ఇంట్లో ఈశాన్యంలో పూజారం కట్టుకుంటే అది ఏంటో వాడికి అర్థమవుద్ది. ఊరికే పుస్తకాల్లో రాసేశారు, కానీ ప్రాక్టికల్గా రాసిన వాళ్ళ ఇంట్లో పూజారం కట్టుకుంటే తెలుస్తుంది దానివల్ల ఏం జరుగుద్దో. ఈశాన్యం మనిషి ముక్కు లాంటిది. ముక్కు మూసుకుంటే మనం ఎంతసేపు ఉండగలం? కష్టం కదా. సో ఈశాన్యంలో పూజారం కట్టేస్తే ఈశాన్యం బంధించేసే దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంక అన్ని కష్టాలే. మరి ఎక్కడ కట్టుకోవాలి పూజారం అని ఒక పెద్ద సందేహం. కిచెన్ ఎక్కడ కట్టుకుంటాం? ఆగ్నేయంలో. ఆగ్నేయంలో ఉత్తరం గోడకు ఆనుకొని పక్కన హాల్లో అంటే తూర్పులో వస్తుంది, అక్కడ కట్టుకోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే పూజారం యొక్క ఉత్తరం గోడ రూఫ్కి టచ్ అవ్వకూడదు, లింటల్ లెవెల్ వరకే ఉండాలి. ఆ పూజారంకి ఒక విండో పెట్టుకోవాలి తూర్పులో, అక్కడ ఎలా పూజ చేసుకోవచ్చు. అంటే ఊరికే పటాలు పెట్టుకొని గోడకి, తూర్పు గోడకి. కానీ అక్కడ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, ఎత్తుగా అరుగులు కట్టేస్తున్నారు, 2-3 స్టెప్స్ కట్టేసి దానిపైన విగ్రహాలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని చేస్తున్నారు. అది కూడా దోషమే. సో ఇక్కడ కుదరని పక్షంలో ఎక్కడ పెట్టుకోవాలి అంటే పశ్చిమ వాయువ్యంలో పెట్టుకోవచ్చు. పశ్చిమ వాయువ్యంలో కూడా ఎత్తుగా అరుగులు కట్టుకోకుండా పెట్టుకోవచ్చు, అక్కడ బాగుంటుంది. కానీ దానికి డోర్ పెట్టేసి లాక్ చేస్తే మాత్రం మళ్ళీ వాయువ్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది. వాయువ్యం మూసేస్తే కూడా పరిస్థితి అంతా కూడా తలకిందులుగా మారిపోద్ది, అప్పుల పాలైపోతాం. ఒక్క ఏపీలో సౌత్లో మాత్రమే పూజ అని గొడవ, మనకే పెద్ద భక్తి ఉన్నట్టుగా. నార్త్లో పూజకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎక్కడో ఒక షెల్ఫ్లో పెట్టుకుంటారు, చేసుకుంటారు పూజ, అంతే. వాళ్ళకి భక్తి లేదా? వాళ్ళకు కూడా ఉంది, కానీ మనమే ఇంట్లో పెద్ద జపాలు తపాలు చేస్తున్నట్టుగా పూజారం అని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. ఫండమెంటల్ బ్లండర్. ఈశాన్యంలో పూజారం ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. అది మన ముక్కు లాంటిది. ముక్కు మూస్తే ఎంతసేపు ఉంటాం? మనం చచ్చిపోతాం. ఎన్ని ఇబ్బందులు అవుతాయి? జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుంటే ఎంత ఇబ్బంది పడతాం. అలాగుంటుంది పరిస్థితి. దానికి తోడుగా నైరుతిలో ఏమైనా దోషమైంది అనుకోండి, ప్రాణానికి వస్తుంది, ప్రాణాంతంగా ప్రూవ్ అవుద్ది అది. ఈశాన్యంలో పూజారం ఉన్న వాళ్ళు తీసేస్తే తెలుస్తుంది ఎంతవరకు నిజం ఉంది, దాంట్లో ఎంత సుఖం ఉందో అర్థమవుద్ది. అప్పుడు సాయి రక్ష.